శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే మీ మాటల్లో ఆయన సినిమా ప్రయాణం గురించి. ఆయన అంటే ఒక పెద్ద హీరో గారి కుమారుడు. ఆయన తెలుగు సినిమాకి సంబంధించి అన్ని విధాలుగాను సూపర్ స్టార్డమ్ చూసిన హీరో ఎన్టీ రామారావు గారు. ఆయన ఒక అంటే ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టరు, కథా రచయిత, అన్ని సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ఆయనకంటూ ఒక ముద్ర వేసినటువంటి టెక్నీషియన్ కూడా. అటువంటి ఒక మహావృక్షం నీడలో పెరిగినటువంటి మొక్క ఇది బాలకృష్ణ అనబడే వ్యక్తి. అలా ఆయన మొదట కెమెరా ముందుకు వచ్చింది కూడా రామారావు గారి అబ్బాయిగానే. ఆయన్ని మొదట ఆయనే 74లో తన తాతమ్మ కళ సినిమాలో బాలనటుడిగా ఇంట్రడ్యూస్ చేశాడు. అంతకుముందు తల్లా పెళ్ళామా అనే సినిమాలో హరికృష్ణ గారిని కూడా అలాగే బాల నటుడిగా తీసుకొచ్చాడు ఆయన. అలా తన పిల్లల్ని తన అవసరాల కోసం కెమెరా ముందుకు తీసుకురావడం అనేది చేసేవాడు ఆయన. ఆ ప్రయాణంలో తాతమ్మ కళ అనే సినిమా రిలీజ్ అయ్యి అది 50 రోజులు ఆడి 50 రోజుల తర్వాత బ్యాన్ అయ్యి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానిలో కరెక్షన్స్ చేసి మళ్ళీ రిలీజ్ అయ్యి మళ్ళీ ఆడి అలా అదొక హిస్టరీ క్రియేట్ చేసింది ఆ సినిమా. అలా బాలకృష్ణ గారి మొదటి సినిమాయే కొంచెం అదొక హిస్టరీ ల్యాండ్మార్క్ సినిమా అది. ఆ తర్వాత ఆయనని కొంచెం హీరో లాగా చూపించిన సినిమా అన్నదమ్ముల అనుబంధం. అది అదొంకి బారాత్ అనేటువంటి ఒక హిందీ సినిమా రీమేక్. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారికి 2 తమ్ముళ్ళు ఉంటారు. ఆ 2 తమ్ముళ్ళలో ఒక తమ్ముడు పెద్ద తమ్ముడు క్యారెక్టర్ మురళీమోహన్ చేశాడు. ఆ రెండో తమ్ముడు క్యారెక్టర్ బాలకృష్ణ గారు చేశాడు. నిజానికి ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ని అనుకున్నారు. చంద్రమోహన్కి ఆ గిటార్ ప్లే చేయటం అవన్నీ ట్రైన్ చేశారు. ట్రైన్ చేస్తూ ఉన్న టైంలో ఆ క్యారెక్టర్ నేను చేస్తాను అని అడిగాడు ఈయన. ఎవరిని అడిగాడు? పీతాంబరం గారిని అడిగాడు, ఆ సినిమా ప్రొడ్యూసర్. ఆయన రామారావు గారి పర్మనెంట్ మేకప్ మ్యాన్. ఆ చనువు ఉండేది. ఆయన అడిగాడు, ఆయన కూడా కన్సిడర్ చేసి అదే సినిమాని తమిళ్లో ఎంజీఆర్తో చేస్తున్నారు. చంద్రమోహన్ని తమిళ్లో ఎంజీఆర్ గారి తమ్ముడిగా పెట్టేసి తెలుగులో బాలకృష్ణని తీసుకున్నారు ఆ క్యారెక్టర్ కోసం. అది కొంచెం కష్టపడి నటించాడు తను. బాగానే జనాలు రిసీవ్ చేసుకున్నారు. అతని మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది అనటానికి అన్నదమ్ముల అనుబంధమే కారణం. అన్నదమ్ముల అనుబంధం సినిమా చూసిన సూరపనేని వెంకటరత్నం గారు తాను తీస్తున్నటువంటి యమగోళ సినిమాలో హీరో క్యారెక్టర్ యాక్చువల్గా బాలకృష్ణతో చేయిద్దామనుకున్నాడు ఆయన. యముడు క్యారెక్టర్ ఎన్టీఆర్తో చేయించాలనుకున్నాడు. ఎన్టీఆర్ గారు అంగీకరించలేదు. అది అలా కాదు, బాలకృష్ణ చేయలేడు ఆ క్యారెక్టర్ అని చెప్పి తను ఆ క్యారెక్టర్ చేసి యముడు క్యారెక్టర్ సత్యనారాయణ అన్నాడు ఆయన. సత్యనారాయణ గారు చేయగలరా అంటే లేదు, నేను చేయిస్తాను దగ్గరుండి అని తనే బాధ్యత తీసుకుని సత్యనారాయణని యముడిని చేసింది ఎన్టీ రామారావు. అలా వెళ్ళింది ఆ సినిమా. అదే బాలకృష్ణ గారిని ఎన్టీ రామారావు గారే తీసి పక్కన పెట్టాడు ఆ సినిమా యమగోళ విషయంలో. అంటే ఆ క్యారెక్టర్ అతని మీద వర్కౌట్ అవ్వదు అనేది ఆయనకున్న నమ్మకం. తను నిలబడి ఆ సినిమాని చాలా పెద్ద హిట్ చేశాడు ఆయన. అలా ఎవరు ఏమిటి అనే విషయంలో ఆయనకు చాలా జ్ఞానం ఉండేది ఎన్టీఆర్కి. ఎవరి పరిమితులు ఏమిటో కూడా తెలుసు ఆయనకి. ఆ పరిమితులు ఎరిగి ఆయన సొంత సినిమాలన్నింటిలోనూ చాలా వాటిలో ఈయన క్యారెక్టర్లు చేశాడు. దానవేరు సూరకర్ణలో అభిమన్యుడిగా కనిపిస్తాడు. అక్బర్ సలీం అనార్కలిలో సలీంగా కనిపిస్తాడు. నిజానికి అందులో లీడ్ రోల్ ఇతందే. అక్బర్గా రామారావు గారు యాక్ట్ చేశాడు. ఆయనకి పృథ్వీరాజ్ కపూర్ అంటే ప్రేమ. అందుకని పృథ్వీరాజ్ కపూర్ చేసినటువంటి సినిమాలో ఆయన అక్బర్గా వేశాడు. తను అక్బర్గా చేయాలని చెప్పి తీసిన సినిమా అది. అందుకని బాలకృష్ణగా అవకాశం దొరికింది. ఆ తర్వాత పౌరాణికాల్లో రామారావు గారు చేయని పౌరాణిక పాత్ర నారదుడు. అది బాలకృష్ణ గారు చేశారు. వాళ్ళు తీసిన తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో. అలా బాలకృష్ణ గారు ఒక రకంగా రామకృష్ణ బ్యానర్లో మాత్రమే కనిపించేవాడు. బయట సినిమాలు చేసేవాడు కాదు. బయట సినిమాలు అప్పటికి ఆయన చేసిన సినిమా పీతాంబరం గారిది
తర్వాత బిఏ సుబ్బారావు గారికి ఒక సినిమా చేశాడు ఆయన, రామ్ రహీం అని. హరికృష్ణని బాలకృష్ణని పెట్టి బిఏ సుబ్బారావు గారు తీసిన సినిమా, అది బాగానే ఆడింది. ఓకే. ఆ సినిమా తర్వాత ఈయన సోలోగా బయట నిర్మాతలకు ఇవ్వండి, బాలకృష్ణని వదిలిపెట్టేయండి మీరు అని ఆయన సీఎం అయిన తర్వాత, రామారావు గారు సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళి సీఎం అయిన తర్వాత ఆయన్ని తాతిరేని ప్రకాశ్రావు గారు అబ్బాయి టిఎల్వి ప్రసాద్, తర్వాత పీతాంబరం గారు వీళ్ళు వెళ్ళి అడిగారు. అడిగితే సరే మీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్లు ఉంటే చేసుకోండి అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఆయనేమో డిస్కో డాన్సర్ని బాలకృష్ణతో రీమేక్ చేశారు టిఎల్వి ప్రసాద్. అది డిస్కో కింగ్ అనే పేరుతో రిలీజ్ అయింది. ఆ తర్వాత సాహసమయ జీవితం అని చెప్పి పీతాంబరం గారు భారతీ వాసు డైరెక్షన్లో సినిమా తీశాడు. ఒక రకంగా అది మొదట రిలీజ్ అయింది కాబట్టి అదే సోలో హీరోగా బాలకృష్ణ గారి మొదటి సినిమాగా చెప్తారు. ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. అదే ప్రొడ్యూసర్ తీసిన అంతకుముందు సినిమా యుగంధర్ ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేశాడు. ఆ సినిమాకి కూడా ఇళయరాజా గారే మ్యూజిక్ డైరెక్టర్. ఇళయరాజా ఎన్టీఆర్కి చేసిన ఏకైక సినిమా అది. ఆ తర్వాత అదే ఇళయరాజాని ఈ సినిమాకి కూడా కొనసాగించారు. అందులో కూడా చాలా పాటలు బాగుంటాయి, మ్యూజికల్ హిట్ సినిమా అది. అలా మొదలైన ప్రయాణంలో సోలో హీరోగా ఆయన మొదటి బిగ్గెస్ట్ హిట్ సినిమా మంగమ్మ గారి మనవడు. అది భారతీరాజా గారి సినిమా, మన్వాసనకి తెలుగు రీమేక్. మట్టి వాసన అనే ఆయన అద్భుతమైన టైటిల్, పొయిటిక్ టైటిల్ పెట్టాడు తమిళ్లో. తెలుగులో రీమేక్ వచ్చేసరికి మంగమ్మ గారి మనవడు అని మార్చారు. ఆ సినిమా విపరీతంగా ఆడేసింది, విపరీతంగా ఆడింది. ఒక రకంగా బాలకృష్ణకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా అదే. ఆ తర్వాత ఆయన త్రివిక్రమరావు గారి బ్యానర్లో రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ ఇలాంటి సినిమాలు, అలాగే విజయ వాళ్ళు తిరిగి సినిమాలు తీయాలనుకున్నప్పుడు వాళ్ళు చేసిన భైరవ ద్వీపం సినిమాలో ఈయన హీరోగా యాక్ట్ చేయటం, ఇలా ఆయన కెరియర్ చాలా అద్భుతంగా నడిచింది. విజయాలు ఉన్నాయి, అపజయాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి ఆయన కెరియర్లో. ఇలా బాలకృష్ణ కొంచెం ఎమోషనల్గా కనిపించేటువంటి ఒక సహజ తెలుగు నటుడిగా అర్థం చేసుకోవాలి ఆయన. డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండేది కానీ ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు. ఒక్కసారి నర్తనశాల సినిమా అనౌన్స్ చేశాడు ఆయన, అది కొంత షూట్ అయ్యి ఆగిపోయింది. అంటే సౌందర్య గారు చనిపోవడంతో ఆవిడతో ద్రౌపది పాత్ర చేయించాలనుకున్నాడు. ఆవిడ చనిపోయాక ప్రాజెక్ట్ ఆగిపోయింది. అలా ఆయన డైరెక్టర్ కాలేకపోయాడు. తర్వాత డైరెక్షన్ చేయాలనే కోరిక అయితే ఉంది ఆయనకి. ఒకవైపు రాజకీయాల్లో ఉన్నాడు, అంటే నాన్నగారు చేశారు కాబట్టి మనము చేయాలనేది ఆయన ఉద్దేశం. ఈ ప్రయాణంలో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. హిందూపూర్ నుంచి 3 సార్లు గెలిచాడు వరుసగా. అది అలా నడుపుతూనే క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు చూస్తూ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూటు, దాంతో పాటు సినిమాలు కూడా చూస్తున్నాడు. అంటే ఇన్ని ఏరియాల్లో యాక్టివ్గా ఉంటూ పని చేస్తూ ఇప్పుడు కూడా రెగ్యులర్గా కథలు వింటున్నాడు, రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. కొరటాల శివ గారి సినిమా మొదలవబోతోంది. ఇది ఆయన పరుగు. అంటే ఈ ఏజ్లో 66 సంవత్సరాల ఏజ్లో కూడా ఆయన పరిగెడుతున్నాడు. ఇదే మనిషిని యాక్టివ్గా ఉంచుతుంది అని చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. అయితే ఈ ప్రాసెస్లోనే ఆయన చాలామంది డైరెక్టర్లతో పనిచేశాడు. కోడి రామకృష్ణ గారు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, వీళ్ళు మంచి హిట్స్ ఇచ్చారు ఆయనకి. జంజాల గారు కూడా కూల్ హిట్ ఇచ్చాడు, సీతారామ కళ్యాణం సినిమా. అలా ప్రతి డైరెక్టర్కి ఆయన చాలా వాల్యూ ఇచ్చేవాడు. వాల్యూ ఇచ్చి ఆ డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకుని పెర్ఫామ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఆ ప్రయత్నంలో ఆయనకి చివరి, అంటే ఈ టైంలో ఆయనతో అలా ట్రావెల్ అవుతున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. కోదండరామిరెడ్డి గారు, ఆయనకు ముందు కోడి రామకృష్ణ గారు, తర్వాత వచ్చిన బి గోపాలు, వీళ్ళ తర్వాత రేంజ్లో ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అయిన వాడు బోయపాటి శ్రీను. ఆయన చేసిన 3 సినిమాలు ఆడియన్స్ కొత్తగానే ఫీల్ అయ్యారు. అంటే అప్పటికున్న ట్రెండ్ కొంచెం భిన్నంగా సినిమా చేసి బాలకృష్ణలో హిట్ కొడుతున్నాడు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయన మీద. ఆయన చేస్తే సినిమా ఆడేస్తుంది అని నమ్మకం. అలా డైరెక్టర్స్ హీరోగా తన్ని తాను నిలబెట్టుకుంటూ తన మీద ఉన్నటువంటి తండ్రి గారి పేరుకి అపకీర్తి తేకూడదు అనే రెస్పాన్సిబిలిటీని కూడా నిరంతరం మోస్తూ
తనదైన పద్ధతిలో చాలా ఓపెన్గా, అంటే బాలకృష్ణ లోపల ఒకటి బయట ఒకటి అనే మాట ఎవరు చెప్పరు. ఆయన లోపల ఏమిటో బయట అదే, బయట ఏమిటో లోపల అదే. అలా ఒక సమన్వయంగా కనిపించేటువంటి అరుదైన ఆర్టిస్టు బాలకృష్ణ గారు.